హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము స్ట్రీట్ స్టైల్ బోండా చేసుకుందాము. అదే మినపప్పు, మైదా పిండి, పెరుగుతో బోండా చేసుకుందాము. అందులో కాంబినేషన్గా పల్లీల చట్నీ చేసుకుందాము. బోండాకు పల్లీల చట్నీకి ఏమేమి కావాలో చూసేద్దామా. మినపప్పు, ఉల్లిపాయ, రైస్ ఫ్లోర్, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, మైదా పిండి, పెరుగు, చింతపండు, పల్లీలు. ఇప్పుడు మనము బోండాలకు చూడండి, నేనైతే మినపప్పు రుబ్బి పెట్టుకున్నాను. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్. నేనైతే మైదా పిండి 1 కప్పు తీసుకున్నాను. అందులోనే రైస్ ఫ్లోర్ చిన్న కప్పు వేసుకున్నాను. జీలకర్ర. ఇప్పుడు మనం బాగా వేసుకున్నాం కదా, ఇవి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, రైస్ ఫ్లోరు, మైదా అన్నీ బాగా కలుపుకుందాము. చూడండి, ఇలా అయింది కదా. ఇప్పుడు మనం అందులో కొద్దిగా పెరుగు వేసుకుంటూ బోండాల పిండిలాగా కలిపేసుకుందాము. మరి లూజ్గా అయిందనుకో బోండాలు అనేటివి రౌండ్గా రావు. చూడండి, ఇలా కలిపేసుకొని ఒక అరగంట సేపు మూత పెట్టుకుందాము. ఆ లోపల మనమైతే పల్లీలు వేయించుకుందాము చట్నీకి. చూడండి, 1 కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను నేను. ఫ్రై చేసుకుందాము. మరి మాడిపోకుండా పచ్చిగా లేకుండా చూసుకుందాము. అందులోనే పచ్చిమిరపకాయలు 2 కలిపి వేయించుకుందాము. చూడండి, ఫ్రై అవుతున్నాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. కొద్దిగా చల్లారినాక మళ్ళీ మిక్సీ పట్టుకోవడానికి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం చట్నీకి. పల్లీలు, పచ్చిమిరపకాయలు, అందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను. అందులో మనము కొద్దిగంత చింతపండు వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాము. పిండి అయితే బాగా నానిపోయింది బోండాలు వేసుకోవడానికి. చూడండి, మరి గట్టిగా కాకుండా పల్స్గా కాకుండా మనం ఇలా చేతితో తీసుకుంటే రౌండ్గా వస్తుంది. మనం బోండాలు అన్నాం కదా, రౌండ్గా వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఆయిల్ వేడెక్కింది కదా, అందులో వేసుకుందాము. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు, పెద్దవి చిన్నవి. నేనైతే ఈ సైజు వేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్నాం కదా, ఇలా రెండో సైడ్ కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే మిగిలి ఉన్న పిండిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము. చూడండి, రౌండ్గానే వేస్తున్నాను నేనైతేను. మరి ఎక్కువ మంట పెట్టామనుకో లోపల కాలకుండా పైన మాత్రము బాగా ఫ్రై అవుతాయి. చూడండి, మనమైతే మిక్సీకి పట్టుకున్నాం కదా పల్లీ చట్నీ. ఇప్పుడు మనము 1 కప్పులోకి తీసేసుకుందాము. కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుంటే బోండాలు తినేటప్పుడు చాలా బాగుంటాయి, ఇలా గట్టిగా లేకుండా. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని నేను కొద్దిగా వాటర్ వేసుకొని మరీ పల్స్గా కాకుండా గట్టిగా కాకుండా చట్నీ అనేది కలుపుకుందాము. స్ట్రీట్ స్టైల్లో మినపప్పు, మైదా పిండి, పెరుగుతో
బోండాలు అయితే చాలా బాగా వచ్చాయి. ఈ పల్లి చట్నీతో తింటే చాలా టేస్ట్ ఉంటాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చినాయి అనేసి.